సోదరు అన్న కూడా మన కుటుంబమే. ప్రేమతో ఈ స్థలంలోకి మరి నడిపించిన దేవాతి దేవుడికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా పేరు ఎలీషా, నేను ఇక్కుర్తిలో సేవ చేస్తాను. ఈరోజు బల్లా విరచడానికి మాత్రమే కాదు, మరి మేము బల్లా విరుచుదాం అనుకొని వచ్చాం. యేసయ్య మహాకృప చేత మరి కొంత సమయం నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తే మరి కొన్ని మాటలు మరి నా సాక్షి రూపంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి భక్తుడైన దావీదు కీర్తన 128వ కీర్తన 2వ వచనం చివరి లైన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సజీవుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఈ స్థలంలో నిలబడటానికి కూడా యోగ్యత లేనటువంటి వాడను. కేవలం నీ ఉచితమైన మహాకృప చేత కొద్ది నిమిషాలు నీ సిలువ చేత నన్ను దాచి, అయ్యా నీ ప్రణాళికలో నీ ఉద్దేశము చొప్పున నా బ్రహ్మ ఈ సాక్షార్థంగా నా బ్రహ్మ నా బ్రతుకుని నా జీవితంలో మీరు చేసిన మేలును కొన్ని మాటలు ప్రకటించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నా. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఈ మాటలో ఎంతో అర్థం ఉన్నది. ఈ మాటలు మమ్మల్ని ఆదరించగలిగినవి, ఈ మాటలు మా జీవితాలు కట్టుకోగలిగినవి, ఈ మాటలు మా పునాదులు నిలిపివేయగలిగినవి, ఈ మాటలు మమ్మల్ని ఆదరించగలిగినవి, ఈ మాటలు మమ్మల్ని ఎంతో తృప్తిపరచగలిగినవి, ఈ మాటలో జీవం ఉన్నదని మేము విశ్వసించి నమ్మి ఉన్నాం బ్రహ్మ. నీవే సూటిగా మాతో మా అందరితో మీరు మాట్లాడి నీ పరిశుద్ధాత్మశక్తి నాకు మా అందరికి అనుగురించి నీ బిడ్డనైనా నన్ను కొద్ది నిమిషాలు చిలువ చేత నడిపించుకోమని, నన్ను వాడుకోమని, కృప చూపించమని, బలహీనుడైనటువంటి నన్ను బలముతో నింపి నీ శక్తితో నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామం పేరిట ప్రార్థన చేసి విశ్వాసంతో పొందిన నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చదువుదామా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. చిన్నపిల్లలు చెప్పట్ల హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఇక్కడికి వస్తున్నామంటే మరి ఆహ్వానించినటువంటి నా సోనకి, అలాగనే అక్క సంపూర్ణ అక్కకి, అలాగే నా కుటుంబ బిడ్డలకి, నా సహకారిగా ఉన్నటువంటి సేవకులకి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎలా ధన్యులు అయ్యామంట మనం? ఎలా ధన్యులు అయ్యాం? కేవలం దేవుడు బట్టే ధన్యుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లేకపోతే నేను ధన్యుడుగా దరిద్రుడే. దేవుడు ఎంటర్ అయ్యాడు కాబట్టే నా జీవితము మార్చబడింది. దేవుడు నా జీవితంలో 2014 సంవత్సరంలో ఎంట్రీ అయ్యాడు అనమాట. అప్పుడు దాకా నేను దరిద్రమైనటువంటి పాప ఊబిలో అందరూ చెప్పే మాటలు అనుకుంటారు, కానీ ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని మనందరం మోసుకుని పోదురు గాక. హల్లెలూయా. ఈ మాట నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అన్నాడంటే నా పరిశుద్ధాత్మ తండ్రి, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఈ రోజు ప్రత్యేకంగానే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2014 సంవత్సరం నవంబర్, ఏప్రిల్ 27, 28, 29 దినాల్లో యేసుక్రీస్తు ఆయన రక్షణ సువార్త కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కూటాలకి చాలా మంది విస్తారమైనటువంటి జన సమూహం వస్తూ ఉన్నారు. నేను యేసు ప్రభు అంటే ఎరంగటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాడిని. మాది ఒక అనాగరికగా అంటే బలహీనమైనటువంటి జాబితాలో ఉన్నటువంటి కుటుంబం మాది. మా నాన్నగారికి మేము 3 పిల్లలమే. పెద్దవాడి పేరు నాగరాజు, రెండోవాడి పేరు యలమంద, మూడోవాడు శివశంకర్. ఈ రెండోవాడు నా పేరు ఎలీషా కాకముందు యలమంద,
ఎలమందని ఎలీషాగా దేవుడు ఎప్పుడు మార్చాడంటే 2015వ సంవత్సరంలో దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో అవరోధాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ నా ప్రభు నన్ను చేయి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నేను చేయి విడిచిపెట్టొచ్చు ఎన్నోసార్లు మాట ఇచ్చి ఉండొచ్చు, తప్పిపోయి ఉండొచ్చు, కానీ నా దేవుడు చేయి పిలిచిన వాడు ఎన్నడూ కూడా నన్ను చేయి విడిచిపెట్టలా. అందుకే మేసాల గురప్ప గారు ఒక పాట రాశాడు. నన్ను పిలచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు చేయి విడువడు. యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. యేసు ఉంటే చాలు నా జీవితానికి, యేసు ఉంటే మేలు నా కుటుంబానికి. యేసు ఉంటే చాలు నా జీవితానికి, యేసు ఉంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు చేయి విడువడు. యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. శ్రమలన్నీ ఒక్కసారి తీసినా, అవమానాలే నన్ను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని దేవుడే చూసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 2014 సంవత్సరం వాటికి పాప భూమిలో బ్రతికిన నా బ్రతుకుని, చీకటిలో ఉన్నటువంటి నా బ్రతుకుని ఆ రోజే ఒక ధన్యకరమైనటువంటి జీవితంలోకి దేవుడు ఎంటర్ అయ్యి నా జీవితాన్ని ఒక మలుపుకు తీసుకొస్తాడని నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలా. హల్లెలూయా. నా జీవితం ఆ రోజే టర్నింగ్ పాయింట్ దాన్ని నేను ఎన్నడూ కూడా కలగల్లా. మొదటగా పుట్టిన పెద్ద కుమారుడి పేరు నాగరాజు, చివరగా పుట్టిన కుమారుడి పేరు శివశంకర్. 15-16 సంవత్సరాల తర్వాత నా తమ్ముడు రాత్రి నన్ను కలుసుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలో గడిపాడు రాత్రి. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంతో అప్పుల బాధతో, ఎంతో సమస్యతో వచ్చినటువంటి నా తమ్ముడు రాత్రి ఎంతో ఆనందాన్ని పొందుకొని వెళ్ళాడు. సమస్య దేవుడు యేసు నామములో తీర్చును గాక. ఎందుకంటే ఈ రోజు చాలా మంది సమస్యలు బాధపడుతున్నారు. ఈ రోజు చాలా మంది కొన్ని పరిస్థితుల వల్ల భయపడుతూ ఉంటారు, కానీ దేవుడు అంటున్నాడు నీ భారాన్ని దేవుడి మీద మోపు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఇదిగో ఆత్మీయ స్థితి, నా జీవితము సేవ ప్రభువా ఇట్లా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు తలంచుకుంటున్నావేమో, సహోదరి సహోదరుడా నువ్వు ఒక్కడే చేయి, ధైర్యంగా నిలబడు, ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం. మనం ఎన్నోసార్లు ఏం చేస్తాం, ఇంటి ప్రభు ఇది వల్ల అయితే ప్రభు అసలు నా వల్ల అయితే నన్ను ఎవడు జోక్యం చేసుకుంటాను, నన్ను అసలు ఎవడు. నేను అంటాను, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా యేసయ్య మాత్రం నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడండి. ఆయన ప్రభువైన యేసయ్య. 2014 సంవత్సరం సభలు జరుగుతూ ఉన్నాయి. యేసు ఎవరో తెలియనటువంటి నా జీవితంలో, మేకలు కాసుకున్నటువంటి నా బ్రతుకులో, కోటాలు జరుగుతున్న టైంలో నాకు చాలా ఇష్టమైనటువంటి కూర మాంసం కూర. ఏం కూర? మాంసం కూర. హోటల్ మాంసం పెడుతున్నారంటే మా మేనమామ కొడుకు కోటయ్య, ఆయన పేరు, ఆయనకి వివాహం అయ్యి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అయ్యా నువ్వు ఒక్కసారి కోటాలకు వస్తే మరి అక్కడ పొటేల్ మాంసం పెడతారు, అక్కడ మంచి మటన్ ఉంది, అక్కడికి వచ్చి ఒకసారి భోజనానికన్నా రా అని చెప్పేసి చేయి పట్టుకొని, లేకపోతే అరే నువ్వెవడోరా నా చేయి పట్టుకొని పోవటానికి అని వాడి చేయి విడిచిపెట్టుకొని ఇదిలించుకొని దాదాపుగా అక్కడి నుంచి మాకు ఒక పూరి గుడిసి ఉండేది, ఆ గుడిసెలోకి వెళ్ళి దాక్కునేవాడిని. మొదటి రోజు ముగిసిపోయింది. రెండో రోజు వచ్చింది, తను రానే వచ్చాడు. అరే ముందు రెండో రోజు వచ్చాడు, వచ్చి అడిగాడు, అరే ఈరోజు సభలు జరుగుతున్నాయి, ఒక మంచి మంచి విందు ఉంది రారా, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, అన్నీ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను ఆకర్షించాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఒక తండ్రి దేవుడు ఆత్మ వాడిని దర్శిస్తేనే తప్ప మరి ఎవరు రాలేరండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చెప్పే మాటలకు ఎవరు రారు, కానీ దేవుడు కనుక దర్శిస్తే ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. ఆ రోజు నా టైం ఆసనమైంది. ఏం ఆసనమైంది? టైం ఆసనమైంది. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుందండి. హల్లెలూయా. టైం ఎంత ఉందో ఒకసారి చూసుకో, ఒకసారి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి ఒక మాట చెప్తాను. అతను వచ్చి నా చేయి పట్టుకుని మరలా కోటాలకి తీసుకుని వెళ్తున్న టైంలో నేను రాను అని విసిగించి అతను పట్టబోతున్న టైంలో నేనే జారి ముందుకు పడ్డా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. కోటాలు జరుగుతున్నాయి. మద్రాసు చెన్నై ప్రాంతంలో సువార్త
భయంకరంగా జరిగినటువంటి సంఘటనలు కూడా ఎదుర్కొని మరి భారతదేశ నలుమూలంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి మరొక కవి, ఆయన పేరు ప్రతాపన గారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి సువార్తికుడు, మంచి యేసుక్రీస్తును మోస్తున్నటువంటి చిన్న గాడిద పిల్ల అయిన ఆ రోజు గాడిద నేనయ్యా, యేసును మోసే చిన్న గాడిద నేనయ్యా అనే పాట పాడుతున్నప్పుడు వీడెవడండి నా కోసం గాడిదని పిలుస్తున్నాడు, వీడెవడండి గాడిదని పాట పాడుతున్నాడు, ఒకవేళ నన్నే గాడిదని పిలుస్తున్నాడు కాబట్టి ఒకవేళ నన్నే గాడిద అంటున్నాడని మంచి ఇటుక పిల్ల ఒకటి దగ్గర పెట్టుకొని చేతి ఎరకమాల పెట్టుకొని దగ్గర సమీపంకి వెళ్ళాను. ఎందుకంటే ఆ సేవకుడు నన్ను గాడిద అన్నాడు, నేను గాడిదని అయి ఉన్నానా, గాడిదనంటే నన్ను నా గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ సేవకుడిని కొడదామని మంచి ఇటుక పిల్ల తీసుకొని దగ్గరికి వెళ్ళాను. ఎట్లా వెళ్ళాను? మంచి ఇటుక పిల్ల తీసుకొని దగ్గరికి వెళ్ళాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సేవకుడు ప్రార్థన చేశాడు, పాట పాడాడు. చివరిలో నా దైవజనుడు నన్ను రక్షణలోకి నడిపించినటువంటి నా ఆత్మీయ తండ్రి యేసుబాబు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ వెనకమాల మ్యాగజైన్ ఒకటి ఉంది. ఏంటంటే యేసయ్య నీ కోసమే సిలువను మోసున్నాడు, యేసయ్య నీ పాప భారాన్ని మోసాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని ఒక మ్యాగజైన్ వెనకమాల ఉంది. ఆ మ్యాగజైన్ లో ప్రభు యేసుక్రీస్తు వారు 2 చేతులు పైకి వేసి ఇట్లా సిలువ మారుపై ఏలాడుతున్నప్పుడు ఆ చిత్రాన్ని చూసినప్పుడు, నేను ఆ చిత్రాన్ని చూసినప్పుడు చాలా వేదన చెందాను. హల్లెలూయా. ఆ చిత్రాన్ని ఎప్పుడైతే నేను చూశానో నాలో చాలా కోపంతో వెళ్ళినటువంటి వ్యక్తిని, ఆయన కొడదామనుకుని వెళ్తున్న వ్యక్తిని చివరిలో నా సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నిన్నే ప్రేమిస్తున్నాడని పలుమార్లు నన్ను బిగ్గరగా ఆయన ఒక మంచి స్వరముతో ఆయన పిలుస్తున్నప్పుడు నన్ను పిలవటం ఏంది, నేను ఒక పాపిని కదా, పాప ఊబులు ఉన్నటువంటి నన్ను దేవుడు పిలుస్తాడని చెప్పేసి వెంటనే అతను సమీపంగా వెళ్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఒక శక్తి నన్ను దర్శించటం, మరి నేను కింద పడిపోవటం, నేను అందరూ కింద ఉంటాం, నేనే కుర్చీ మీద ఎగరటం, వాళ్ళందరూ చూసి పాస్టర్ గారు ఈయనకేదో శక్తి వచ్చిందండి, ఈయనకేదో దర్శించిందని చెప్పి తీసుకెళ్లి పాస్టర్ గారు కూర్చోబెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎవరో నాకు తెలియనటువంటి ఆ రోజు 2014 సంవత్సరము రాత్రి 9:40 నా ప్రభువు నన్ను దర్శించాడు. హల్లెలూయా. ఎన్నింటికి? 9:40 ఆ టైం కూడా నా బైబిల్ మీద రాసుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కూటాల్లో దేవుడు నన్ను దర్శించాడో యేసు ఎవరో నాకు కావాలి. నిజంగా ఒకడు రుచి చూసి ఎరిగింటేనే ఆ ఫలాన్ని తెలుసుకోగలిగేది. యేసు ప్రభు నా జీవితంలో చేసిన గొప్ప మేలు ఏంటి అంటే, అప్పుడుదాకా దరిద్రుడుగా ఉన్నటువంటి నన్ను ధన్యకరమైనటువంటి జీవితంలోకి ఆయన నావలోకి నన్ను ఎక్కించుకున్నాడు. హల్లెలూయా. ఆ నావలోకి ఎక్కించుకున్నటువంటి నావికుడు ప్రశాంతంగా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప భాగ్యం ఏంటంటే, పాపములో ఉన్నటువంటి నన్ను పరిశుద్ధతలోకి తీసుకున్నాడు. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి నన్ను ప్రేమించి, అందుకే 91 కీర్తన 14 అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎన్నోసార్లు ఏముందా నిన్ను ప్రేమించడానికి నా దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏమన్నా ఉందా? ఒకసారి నాకే చూడు, యేసయ్య మనల్ని ప్రేమించడానికి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? ఎన్నిసార్లు తప్పిపోతాం తెలుసా? నిజంగా యేసయ్య మనసు ఎరిగి ఉంటే, యేసయ్య ప్రేమను ఎరిగి ఉంటే ఆ ప్రేమ మాధుర్యం వేరుగుంటది, ఆ రుచి వేరుగుంటది, ఆయన స్వభావం వేరుగుంటది, ఆయన మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, ఆయన తలంపులు వేరుగుంటాయి. ఒక్కసారి ఆయన గట్టిగా వాడేసుకుంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగును. విడిచిపెట్టలేము. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు నిన్నటి దినాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. పోయినటువంటి స్థితి, అందుకే మొదటి స్థితి కొద్దిగా ఉంటది, తుదకు అంతే. ప్రభా నిజంగా నేను బైబిల్ మొత్తం కూడా చదవలేదు ప్రభా, ఎక్కడే మాట్లాడో కూడా తెలియదు ప్రభా, అసలు నాకు ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, నన్నే నువ్వు ఎందుకు ప్రేమించావయ్యా, నా వల్ల కాదు, నేను ఒక సోమరపోతుని, నేను ఒక అబద్ధికుడిని, నన్ను వదిలేయి ప్రభా, నా వల్ల కాదని నేను దూరంగా వెళ్ళిపోయిన దినాలు కూడా చాలా ఉన్నాయి. హల్లెలూయా. కానీ నా ప్రభు నన్ను ప్రేమించాడండి. మనం అనుకుంటాం మా మాట ఇన్నవాడికి పని చెప్తామా, మాట ఇన్నవాడికి చెప్తామా? నేను మా పెద్ద అమ్మాయి పని చేసేది కాబట్టి పెద్ద అమ్మాయికి చెప్తా, చిన్న అమ్మాయి పని చేయదు కాబట్టి చిన్న అమ్మాయికి చెప్పరు అనుకుంటారు. కానీ అది కాదులే, పని చేసేవాడికే పని అప్పు చెప్తాడు. అలాగనే యేసయ్యకి ఎవరు కావాలి? సోమరపోతులు కావాలా? ఎవరు కావాలి? చాలా మంది అనుకుంటారు యేసయ్య పలుమార్లు వస్తే తడతా ఉంటాడు, పోయి నిద్రపోతా పేరు మారింది గాని నీ ఊరు మారలేదే. ఆయన అంటాడు, అయ్యా నీ విశ్వాసం కదా, నువ్వు సన్నాసిరా.
దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అయ్యా నువ్వు అనుకోని ఘడిలో నువ్వు వస్తున్న టైంలో నేను వెళ్ళుకొని ప్రార్థించలేనటువంటి దౌర్భాగ్యుడిని అయ్యానేమో, నేను బలహీనుడయ్యానేమో, నా ఆత్మీయ స్థితి ఇలా ఉంది ప్రభా. నిజమే, ఒకప్పుడు నేను ధన్యకరంగా ఉన్నాను, నా జీవితం పరిమళించబడింది. పాపములో ఉన్నటువంటి నన్ను దేవుడు ప్రేమించి పరిశుద్ధతలోకి తీసుకున్నాడండి. 2015 సంవత్సరం కరెక్ట్గా మార్చి నెలలో నేను మళ్ళా బాప్తిసం పొందానండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. 5 నెల అంటే ఎన్ని నెల వస్తుంది? మే నెల. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5వ తారీఖు 2015 సంవత్సరం 1వ తారీఖున నేను బాప్తిసం పొందానండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సంవత్సరం దేవుడి సేవకుడి దగ్గర ఉన్నాను. యేసు ఎవరో తెలుసుకున్నాను, యేసు యొక్క ప్రేమను తెలుసుకున్నాను, ఆయన చేసే కార్యాలు తెలుసుకున్నాను. హల్లెలూయా. యేసయ్య ఎలాంటి గొప్ప దేవుడు అంటే పాపములు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని విడిపించడానికి సమర్థుడండి. హల్లెలూయా. అయితే నేను ఒక్కడే చేశాను. నేను ఆయన సొంతం కావడం కానీ ఆయన నా సొంతం అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన సొంతం మనం ఎప్పుడు చేసుకుని ఉన్నాడు. పిండమునై, అందుకే ఒక భక్తుడు ఇలా పాట పాడాడు. భక్తుడైనటువంటి దావీదు ఆ వచనం ఉంది. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను, నా తల్లి గర్భము నందున నన్ను నిర్మించిన వాడవు నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడువు నీవే, నా నీడ నీవే. హల్లెలూయా. పిండముగా ఉన్నప్పుడే, జగత్పునాది వేయబడక మునిపే పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏం చేశాడంట? ఏం చేశాడక్క? చూశాడు. ఏం చేశాడు? యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. పిండముగా ఉన్నప్పుడే. ఈరోజు మీరు ఎంత భాగ్యవంతులు తెలుసా, ఎంత ధన్యులో తెలుసా? చక్కగా పోయి బజార్లో కూర్చొని ఆటలాడుకునే భాగ్యం లేకుండా యేసయ్య సన్నిధిలో కూర్చున్నారు. యేసయ్యను మీరు సొంతం చేసుకున్నారు. నాకు VBSలో ఒక చిన్న పిల్లల పాట ఒకటి గుర్తుకొచ్చేది. VBS కు మన వెళ్ళేదము, యేసయ్యనే మనం సొంతం చేసుకుందామని మా పాస్టర్ గారు పాడేవాడు ఆ పాట. చిన్నపిల్లలు బాగా చాలా మంది, ఒక 70-80 మంది కూర్చున్నవాడు. దైవజనుడు నా యేసుబాబు గారు చిన్నపిల్లల కోసం మాట చెప్పాడు. యేసయ్యను గనక మీరు గనక నమ్ముకుంటే, యేసయ్య దగ్గరికి గనక మీరు వస్తే మీకు కావాల్సిన అన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. మీకు అన్ని ఆయన ఇస్తాడు. ఎందుకంటే పాపములో దరిద్రతలో ఉన్నటువంటి నాకు అన్ని సమకూర్చాడు, అన్ని ఇచ్చాడు యేసయ్య. యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసా? అటువంటి గొప్ప దేవుడు విశ్వమంతా, ఆకాశమంతా, ఈ భూప్రపంచమే ఎవరి దగ్గరికి పోయినా దొరకడం. హల్లెలూయా. ఎంత వెతికినా దొరకడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఆయన. నీవు నేను కలిగినటువంటి దేవుడు ఎలా ఇందాక మా పాస్టర్ గారితో అన్నాను, జీవములైనటువంటి వాటిని ఈ జనం ఈ రకంగా పరిగెత్తున్నారే, ఈ రకం అన్ని దారాలు కుంభకోణంగా పోసేస్తున్నారే. జీవము కలిగినటువంటి దేవుని విషయంలో నేనెంత ధైర్యంగా ఉండాలా? నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడి విషయంలో నేను ఎంత ధైర్యంగా ఉండాలా? నా దేవుడి కోసం లేదా? మనం ఈ లోకంలో అన్ని సంపాదించుకోగలుగుతున్నాం, కానీ క్రీస్తు యేసు యొక్క ప్రేమను మనం సొంతం చేసుకోవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూడండి. ఆరో అధ్యాయము 4వ వచనం చదువుదాం. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారా? ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నారో తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు బరువు ఎవరు మోస్తారు? పాప భారాన్ని తొలగించే యేసయ్యను మాత్రము మనం మోస్తే, మనం సొంతం చేసుకోగలిగితే ఇటు చూడాలి. హల్లెలూయా. మన భారం అంతా తొలగిస్తాడండి. హల్లెలూయా. అందుకే యేసుని సొంతం చేసుకున్నటువంటి మనలో నెమ్మది ఉంటుంది.
మనలో ఆదరణ ఉంటుంది, మనలో సాత్వికమైనటువంటి మనసు ఉంటుంది, మనలో త్యాగం ఉంటుంది, మనలో సమర్పణ ఉంటుంది, మనలో పరిపూర్ణమైనటువంటి మనసు పట్టుదల ఉంటుంది. ఒక్కడే చెప్పగలుగుతా నేను, నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కేవలం ఆ పేరును బట్టి దేవుడు మహింపరుచు. హల్లెలూయా. అలా బ్రతికితేనే నువ్వు ధన్యకరమైనటువంటి జీవితంలో నడుస్తావు. పాపములు ఉన్నటువంటి నన్ను దేవుడు ప్రేమించి ధన్యుడిగా చేశాడు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. మేలైన మార్గాలు చాలా ఉన్నాయి లోకంలో. ఒకడు బ్రతకడానికి కోట్లు సంపాదించుకుంటాడు. వాడికి మనసుకు నెమ్మది ఉంటుందా? ఆదరణ ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ యేసుని వెంబడించినటువంటి మార్గము ఒకే ఒక్క మార్గము, అది సత్య మార్గము, అది జీవ మార్గము. ఆ మార్గములోకి వచ్చినటువంటి వాడు లోకంలో పడిపోవట అసాధ్యము. అందుకే దేవుడు వాడిని దర్శిస్తేనే జరుగుతుంది ఆ కార్యం. దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తేనే జరుగుతుంది ఆ కార్యము. చాలా మంది చాలా మాటలు చెప్తారు, కానీ ఆ టైం అనేది ఆ రోజు నాకు ఆసన్నమైంది. నా ప్రభువు నాకు దక్కాడు, నా ప్రభువు నేను వశం చేసుకున్నాను, నా ప్రభువు నేను సొంతం చేసుకున్నాను, నా ప్రభువు నేను గట్టిగా పట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వాటికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి, ఎదురవుతానే ఉన్నాయి. కానీ యేసయ్య నన్ను చేయి విడిచిపెట్టాడా? ధన్యకరమైనటువంటి జీవితంలో నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. నా తండ్రికి పెద్ద కుమారుడి మీద ఇష్టమైంది. చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేక ఈ గుడి వెనకమాల అంకమ్మ తల్లి గుడి అనే ఒక విగ్రహారాధనకు సంబంధించినటువంటి అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ. ఈ గుడి కాడికి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 7-8 సంవత్సరాలు మేము గుడి కాడికి వచ్చాం. ఒకరోజు 2 రోజులు కూడా కాదు, 7-8 సంవత్సరాలుగా ఈ గుడి కాడికి వచ్చి మా కుటుంబంలో పెద్దవాడైనటువంటి నాగరాజు కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఈరోజు ఎక్కడున్నారో తెలీదు. అప్పులు బాగా తట్టుకోలేక కుటుంబాన్ని విడిచిపెట్టి చెల్లాచెదురై దూరం అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నవాడు కూడా పరిస్థితి కూడా అప్పులు పాలయ్యి వాడి జీవితం అయిపోయింది. తండ్రికి ఏమో పెద్ద కుమారుడు మీద ఉంది, తల్లికి చాలా మంది అనుకుంటారు. నేను అంటాను, ఏమయ్యా తండ్రికి 3 కొడుకులు పుట్టాం కదా, నేను నీకు పుట్టినోడే కదా, మరి ఎందుకు నాన్న నా మీద ఆ ప్రేమను చూపించామంటే నువ్వు మాసగాడిరు అని అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నమ్మను అనేవాడు మా నాన్న. ఎవరు నమ్మినా నిన్ను మాత్రం నేను నమ్మను రా అంటాడు. ఎందుకంటే తండ్రి తను ప్రేమించినటువంటి కుమారుని ఏం చేస్తాడంట? శిక్ష అనే మేతలోకి తీసుకొస్తాడు, గద్దిస్తాడు. నా కుమారుడా, ఆయన గద్దింపుకు మనం ఏం చేయాలి? చాలా మంది విసుక్కుంటారు. యేసయ్య చెప్పేటటువంటి మాటలు అన్నీ అనుకుంటాం, కానీ ఒక్కోసారి గద్దిస్తాడు ఆయన. మాట విన్నప్పుడు గద్దిస్తాడు ఆయన, శిక్ష అనే మేత వేస్తాడు ఆయన. నాన్న ఎందుకు నాన్న అన్నాను, అన్నయ్య మీద ఒక ప్రేమ చూపిస్తున్నావు, మరి అమ్మాయి వాడి మీద ఒక ప్రేమ చూపిస్తుంది, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు అమావాస్య నాడు పుట్టావురా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అమావాస్య నాడు పుట్టావు, నువ్వు దొంగ అవుతావు, నువ్వు దొర కావు. నువ్వు మా బజార్లో నాకు ఇచ్చిన ఒక గొప్ప బిరుదు ఏంటంటే పనికి రానివాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద పేరు ఏంటంటే మొద్దోడు. స్కూల్లో కూడా అన్నారండి నన్ను. ఈ మొద్దును ఏం చేశాడు? ఈ మొద్దుని మిషన్ లో పెట్టి చిత్రకి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ బండని ఏం చేశాడు ఆయన? ఈ శిలను ఏం చేశాడు? ఒక్కొక్కటి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెక్కకుండా తీసుకొచ్చేసరికి కాడి మీద ఎక్కేసరికి ఈ టైం అయింది. ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎన్నో చూశాను. చివరికి ఇందులో ఏమీ లేదని నేను దినాలు తెలుసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గత 2014 సంవత్సరం నుంచి నిన్న తారీఖు ఎంతమ్మా? 2025 సంవత్సరం వాటికి యేసుని సొంతం చేసుకున్నాను. యేసు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ యేసు పని, యేసయ్య కోసం నేను ఏం త్యాగం చేశాను, యేసయ్య కోసం నేను కనీసం ఏ పని చేశానని నేను తెలుసుకోగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏమీ లేదు, మొత్తం పోయేదే. ఒకడు భూలోకంలో ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు ఎన్ని సంపాదించినప్పటికీ వాటి ప్రాణములకు రక్షణ లేకపోతే అది నిష్ప్రయోజనమే. చాలా సంపాదనలు ఉన్నాయి, మాటలు పాడతాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది? సంపాదన ఎవరి కోసం? సంపాదన ఎవరి కోసం? బిడ్డల కోసం. మాస్టర్ గారు నీకేం తెలుసా బాబు, బలిపడుగులా ఉంటావు. 4 రాళ్ళు వెనకేసుకునేది బిడ్డల కోసం. ఇంత చేసినోడు అంత చేయడం అన్యాయం చేస్తాడా? ఇంత చేసినోడు అన్యాయం చేస్తాడా?
అరే కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి నీకు ఇంత 5 అడుగులు ఎదిగిచ్చి మరి అందం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇంత చక్క చేసినోడు నేను నిర్ణయం చేస్తాడా? ఇంత కొలికి తీసుకొచ్చి నేను విడిచిపెడతాడా? ఈనాడు చేయి విడిచిపెట్టి దేవుడు కదా. హల్లెలూయా. ఆ రోజు నా తండ్రి నన్ను కాదని చేదరించాడు. నువ్వు దొంగవన్నాడు, నువ్వు అమావాస్య నాడు పుట్టావన్నాడు, నువ్వు పనికిరాని వాడు అన్నాడు. అసలు నువ్వు నా కడుపును ఎందుకు పుట్టావు అన్నాడు. ఎందుకంటే మనం అంత పని వాళ్ళం అనమాట. ఎందుకంటే ప్రతిదీ కొని ఇప్పి పెట్టి వచ్చేవాడిని. ఏడ కిసాల గుడ్లు ఉంటే ఆడ కిసాల గుడ్లు తీసుకెళ్ళి ఇంట్లో ఆ తాటా రేగుల్లో పడేసి వచ్చేవాడిని. అంత అర్రగా ఉండేవాడిని. ఎవడు ఏదన్నా అన్నాడంటే వాడు చచ్చాడు. ఎవడు ఏదన్నా మాట్లాడాడంటే వాడి ఇంట్లో అర్ధరాత్రి పోయే సరే ఏదో ఒకటి చేసి వస్తా. మా అమ్మను కానీ మా అమ్మ అంటే చెప్పు ఇష్టం. మా అమ్మని కానీ ఏదో అన్నాడంటే అసలు ఊరుకునేదిలే. ఆ మేకకి ఒక కొమ్మ కుసరాటం కోసం వెళ్తే మా అమ్మను ఒక బూతి మాట అన్నాడని గొడవలు తీసుకొని చెవి నరికేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక్కడే దెబ్బ చెవు ఇంతమంది దిగిపోయింది. వాడు ఇప్పుడు నన్ను అటు చూస్తే వాళ్ళందరూ నుంచి చడిపోతూ ఉంటాడు అనమాట. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అయ్యా అప్పుడు ఆ బ్రతుకు నేను అటువంటి కట్టిన కాదయ్యా, నన్ను అర్థం చేసుకో అంటే, అయ్యో నిన్ను నేను మాత్రం మామూలు మాస్టర్ గారు నువ్వు మాస్గాడు అనేవాడు. కాదు చెవు చూపించి చెవు కోసం ప్రార్థన చేస్తారా అంటే చెవు బాగానే ఉంది, ఆపరేషన్ చేయించుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక్కటే మాట, ఒక్కటే దెబ్బ వచ్చి కింద పడేసాడు. ఒక గుండె మీద కూర్చున్నాడు, ఒక దెబ్బ కొట్టాడు. నా చేతిలో కొడలు జారిపోయి కింద పడింది. వాడేమో 6 అడుగులు ఉన్నాడు, నేనేమో 5 అడుగులు ఉన్నా. వాడిని లేపుకొని బలం నిజంగా అంతే కదా. ఒక బలవంతుడిని బలహీనుడు బలపడతాడండి. బలహీనుడు బలవంతుడు బలపడతాడు. బలవంతుడు ఎవడు బలపడతాడు? దేశంలో అంటే అహంకారుని ఏం చేశాడంట? అణిచివేయడానికి దీనుడు అనేటువంటి నాకు కృపనిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దీనుడయ్యా, ఆ రోజు దీనుడయ్యా. నిజంగా వాస్తవానికి నా బ్రతుకు ఎందుకు ప్రభు 5 సంవత్సరాలు వృధా చేసుకున్నాను అనిపించింది. అసలు ఎంత జీవితం వృధా చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభు. నేను నా కుటుంబంతో అందరికీ కలిసి మాట్లాడుకున్నాను. ఈరోజు వస్తా నా కుటుంబం అంతా ఎదురు కూర్చొని నా కుటుంబంతో కలిశాను. నా కుటుంబం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం, సంభాషించుకున్నాం. అమ్మ దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో ఎన్నో చేసుకుంటూ వచ్చాడు. అసలు నా కుటుంబం చాలా పెద్దది. నాకు 2, మా పెద్దోడికి 2, మా చిన్నోడికి 2. అప్పుడెంత లెక్క పెట్టండి. నాకు 2, మా పెద్దోడికి 2, మా చిన్నోడికి 2. ఎంత? 6, 12, ఒక 2 ఎంతమంది? అరే 14 ఆత్మలు నీకు ఇస్తే నువ్వు ఎందులో చేసి ఆ పరిగెత్తుతావు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నీ కుటుంబమే ఒక సంఘం రా నాయన. హల్లెలూయా. కుటుంబం కోసం ఏనాడో ప్రార్థన చేసామంటారా? కుటుంబం అసలు ఇంతమందిని ఎదురుగా పెడితే సేవో అంటూ పరిగెత్తావే, ఏం సంపాదించావురా? అయ్యో తండ్రి నన్ను క్షమించయ్యా. నా ఎదుట నా తండ్రి నా తల్లిదండ్రులు దూరం అయిపోతుంటే, వారి అగ్నికి ఆగుతవుతుంటే నా కళ్ళెదుట ఈరోజు చనిపోయినటువంటి మనిషిని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి చితిమంట పెట్టేస్తున్నారు. వాడు కాలిపోతున్నాడు. అది ఒకరోజు ఆరిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అది ఒకరోజు ఆరిపోతుంది. యుగాలు మండే ఆ అగ్నిగుండంలో నా తండ్రి కాలిపోతుంటే నేను సాక్షినిగా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేనే నా దేవుడి ఎదురు సాక్షిగా ఉన్నా. అయ్యో నీ తండ్రిని ఎదురు పెట్టాను. ఏనాడన్నా యేసయ్య మాటలు ప్రకటించావా? నువ్వు నమ్ముకున్నటువంటి యేసయ్యను ప్రకటించావని అడిగినప్పుడు నేనేం చెప్పేది? నేనేం చెప్పాలి ఆయనకి? ఎవరికి? దేవుడు అడుగుతాడా లేదా? ప్రతి ఒక్కరూ దేవుడు ఎదురు రావాల్సిన వారం అండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే నా ప్రభు నా జీవితంలో చేసిన గొప్ప మేలు ఈ 2025 సంవత్సరంలో టైం ఆసన్నమైంది. ఇన్ని సంవత్సరాలు పట్టింది అనమాట. నిజంగా మామూలుగా చెప్తే రండి మనుషులు, అయ్యా యేసు ప్రభు నమ్ముకుంటారా బాబు, యేసయ్య నమ్ముకుంటారా బాబు అంటే నమ్ముకున్న వెంటనే అమ్ముకుంటారండి యేసయ్యని. హల్లెలూయా. మా పాస్టర్ ఒక పాట పాడుతుంది. చర్చిలో ఉన్నప్పుడేమో పావురాలంట, బయట ఉన్నప్పుడేమో అందుకే ఇంకో మాట కూడా అంటది, హంసలా 6 నెలలు బతకాలి, కాకిలా కలకాలం బతికే కన్నా హంసలా. ఇదిగో ఈ అమ్మాయి హంసలాగా ఉంది, ఈ అమ్మాయి కాకిలాగా ఉంది, ఈ అమ్మాయి కాకిలాగా ఉంది అనుకుంటారు. కాకి అంతే మనం అనుకుంటాము. మా నాన్న కూడా అదే, నువ్వు ముద్దోడిరా, నువ్వు నల్లోడు, మాకు అసలు చెడబుట్టావురా, నువ్వు నీ గొంతులో దాన్ని ఏమంటారు ఒడ్లు గింజ చంపేద్దాం అనుకున్నాను అన్నాడు. నా గొంతులో ఒడ్లు గింజ చంపేద్దాం అనుకున్నాను మా నాన్న. నువ్వు అమావాస్య నాడు పుట్టావు కాబట్టి నువ్వు చంపేద్దాం అనుకున్నారా? నువ్వు నా కడుపు చెడబుట్టావురా. ఎందుకంటే
ఎందుకంటే మా నాన్నకి చెడ్డ పేరు తెచ్చింది నేనే. దేవుడు స్తోత్రం కలుగును గాక. మంచి పేరు తెచ్చింది నేనే, చెడ్డ పేరు తెచ్చింది నేనే. ఈ రోజు మంచిగా వచ్చి నా యేసే నా ఇంట్లో కట్టడానికి కృపనిచ్చాడు. హల్లెలూయా. వాగంలో ఎంతలో తిరగని ప్రతి ఒక్కడు తన్ను పడి లైన్లోకి వస్తారు. అప్పుడు దాకా లైన్లో రానమాట. ఎట్లాంటి అంటే వాక్యము చేత, వాక్యము దర్శించింది. ఒకరోజు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, నీ భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ స్వజనుల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను ఎన్నుకుంది దేనికి? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకు? అమ్మ ప్రశాంతం తిని బొరుగు పెట్టి నిద్రపోవడానిక? లేదు సుమా, దేవుడు నిన్ను ప్రేమించాడు. అందుకే ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల అన్నాడా, నా ఎడల అన్నాడా? ఎవరన్నాడే మాట? ఇర్మియా అన్నాడా, యెషయా అన్నాడా? భక్తుడైనటువంటి ఇర్మియా ఈ మాట్లాడుతున్నాడు. చాలా కాలం కిందట ఈ మాట చెప్పాడు ఆయన. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. హల్లెలూయా. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుడు కృప చూపే దేవుడు అండి. ఆ రోజు కృప చూపాడు కాబట్టి ఈ రోజు బ్రతికి పట్టగట్టి గంటన్నర టైం తీసుకొని ఎంతసేపు ప్రసంగం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధన్యుడు అన్నాడంటే ధన్యకరమైనటువంటి జీవితంలో నీవు నేను మనమందరం నడుచుకుందుం గాక. ఆయన దేవుడు, ఆయన మన పక్షమై నిలిచి ఉన్నాడు. ఆయన అటువంటి పాపములు ఉన్నటువంటి నన్ను పరిశుద్ధతలో తీసుకున్నాడు, పరిశుద్ధతలో నుంచి పరిచర్యలోకి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబమే కాదు, నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వాటి కోసము ఒక దీపముగా, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నన్ను దేవుడు ఎన్నుకుంటాడని నేను ఊహించలేదు నా జీవితంలో ఎన్నడూ కూడా. ఈరోజు ప్రత్యేకించి మేమేదో బలలో చేయవేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా సాక్ష్యాన్ని పక్క బయలు చేస్తాడని నాకు తెలీదు. నా సాక్ష్యాన్ని ఎక్కడ ఇప్పుడు కూడా చెప్పింది లేదు. నేను చెప్పింది కొంచెమే. ఇప్పుడు చెప్తే ఆల్రైట్ కూడికలో చల్లారిపోయింది అనమాట. కానీ షార్ట్ కట్లో తీసుకొచ్చాను అనమాట. మొదట 2014లో నా జీవితం ఎలా ఉందంటే, 2014 ఏప్రిల్ నెలలో రాకముందు నా జీవితము పాపములో ఉంది. 2025 సంవత్సరంలోకి వచ్చినాక నా జీవితం పరిమళించబడింది. అక్కడి నుంచి ఎన్నో 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 దేవుడు దాటించుకుంటూ వచ్చాడు. 2024 సంవత్సరంలో సేవలోకి నన్ను నడిపించుకున్నాడు. దేవుడు ప్రేమించాడు. ప్రేమించి తుమ్మ చెట్టు కింద ఆయన మందసం మోసే పనివాడిగా, నమ్మకమైనటువంటి పనివాడిగా కొంచెంలో నమ్మకం ఉన్నాను. ఆయన అప్పగించినటువంటి పనిలో మరి దేవుడు చూపిన మహాకృపను బట్టి కుర్తి గ్రామంలో పరిచర్య ప్రారంభించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా దైవజనులకు దేవుడు ప్రేరేపించి మరి ఈ స్థితిలో, ఏమీ లేని స్థితిలో మరి అక్కడ మరి పరిచర్య చేయడానికి దేవుడు మహాకృప చూపాడు. మా దగ్గర ఉండి మేము చేయట్లేదు. ఇప్పటి వరకు మా చేతులు కష్టపడి పనిచేసి దేవుడి మీదే ఆధారపడ్డాం. దేవుడే మాకు ఆస్తి, దేవుడే మాకు ధనవంతుడు. అందుకే చాలా మనం పాట పడతాడు, యేసన్న గారి పాట. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. మన దేవుడు ఎలాంటి వాడంట? శ్రీమంతుడు. ఆయన ఏది కూడా కొద్దు రాలేడు. ఆయన కష్టంలో ఉన్నాం, ప్రభు ఈ కష్టం వచ్చిందయ్యా, పోయి మోకాలు వేసి ప్రభు పాదాల దగ్గర పెడితే ఎన్నో దాటించుకొచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైనటువంటి పరిస్థితుల్లో కాలు జారకుండా, నోరు జారకుండా ఆయన కాపుదల నుంచి భద్రపరిచాడండి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఒకవేళ నా జీవితము దరిద్రంగా అంటే, అందుకే అంటాడు యేసు ప్రభు, చెరలో ఉన్నటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికే ప్రభు యొక్క ఆత్మ మన మీదకు వచ్చి ఉన్నదండి. హల్లెలూయా. అప్పగించబడ్డాం. ఆయన మన కోసం అప్పగించబడ్డాడండి. ఎవరి కోసం? నీవు నేను చేసినటువంటి పాపానికి నేను పొందవలసినటువంటి నేను అనుభవించాల్సినటువంటి నా స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సిలువ మీద భారాన్ని మోసాడు. ఎవరి భారం వాడు మోసుకొని అనుకున్నావు. ఏందాక ఏం చెప్పావు? ఎవరి భారాన్ని? మానవులు కాటా ఇస్తే ఒక్కొక్క కింట ఉంటాడు. 70 నుంచి 80, 90 దాకా ఉంటారు. అందుకే తిండిపోతులు కాకుండా ఉండాలంటే మితంగా అంటే ఆయన అన్నాడు, చిక్కం పెట్టుకోండి, నోటికి కత్తాటం పెట్టుకోండి అని అన్నాడు ఆయన. చాలా చోట్ల మన సేవకులు ప్రేమించి ఒక్కో తల్లి ఏం చేసిందంటే అన్నీ పెట్టింది. వేసే మాకరూపం పెట్టి, అమ్మ ఒకప్పుడు నేను తిండిపోతుని అన్నీ తినేసా, మామూలు తినలా, అన్ని పిచ్చిగా తినేసా, ఎంత కావాలంటే అది తినేసా. ఒకవేళ శరీరాన్ని అన్ని స్టడీ చేసుకుంటాను అన్ని తట్టుకోవడానికి ఈ
శరీరం ఆకృతి ఇటు పెట్టడం అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు బలహీనుడిని యేసయ్య మహాకృప చేత ఈరోజు బలవంతుడిని, క్రీస్తు యేసు చేత నేను బలవంతుడయ్యాను. హల్లెలూయా. అంటే తట్టుకోవడానికి ఈ శరీరమే కాదు, ఈ ఆత్మ కూడా సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ఈ ఆత్మను మన్నించే దేవుడు ఆయన. ఆత్మ లేనివాడు మనవాడు కాదు. ఆత్మ పొందుకోవాలి, నిరంతరము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవుని వాక్యం చేత మనం ఏం చేయాలి? మొదటి స్నానం చేయాలి. అంటే ప్రతిరోజు, ఈరోజు బ్యాటరీ సెల్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టాలి. ఒరే బాబు చచ్చిపోతున్నాం అని ఛార్జింగ్ పెట్టండి అంటది. మనము శరీరం బలహీనంగా ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే ఇచ్చిదానా రోజు ప్రార్థన ఏం చేస్తాం? రోజు చేసే ప్రార్థనే కదా. ఏం ప్రార్థన చేస్తున్నాం? కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన గురులతో తుడిచిన. మరిలాగా చేస్తావా? మార్తలా చేస్తావా? లూదియాలాగా చేస్తావా? అన్నలాగా చేస్తావా? ఎప్పుడు చేశారు? భక్తులు చాలా మంది చేశారు, కానీ భక్తు కుర్రాలా ఈ రోజు వచ్చి కొద్దిగా సేద తీరమని చెప్పేసి సాతానుడు ఏం చేస్తాడు? చెవిలో జోరిగా అట్లా వదులుతాడు అనమాట. మరణ మృదంగం అంటే శత్రువు నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను ఏదో పూర్వకంగా అడ్డుబండ వేయాలని ప్రాణేస్తూ ఉంటుంది. నువ్వు ఆగపో, నువ్వు ఆగిపోకు. నువ్వేం చేయాలి? సాగిపోవాలి. ఎవరు చేపట్టుకోని? ఎటువంటి పరిస్థితి వచ్చినా. విచిత్రం ఏం చెప్పమంటారా? ఈ చేతికి చిన్న చిన్న స్వల్పమైన గాయం వస్తే దీని గురించి చాలా మంది చాలా రకరకాలుగా అనుకున్నారు. నేను ఒక పాస్టర్ గారు ఏం తీసేద్దాం ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం తీసేస్తే ఏమైంది? ఏం తీసేస్తే అవుటి వాడిని అవుతా. ఉంటే ఈ ముళ్ళు ఉంటుంది, పోతే ఈ ముళ్ళు పోద్ది. యేసు నామములో ఈ ముళ్ళు పోను కాక అనుకున్నాం, తెల్లారబడి నొప్పి గిప్పిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కట్లు కట్టి ఆకు అదే దాన్ని ఏమంటారు, ఉమ్మెత్తాగేసి మరి అన్ని ప్రయోగాలు చేసాం. మరి తెల్లరపాటికి దేవుడి నొప్పి తగ్గించి దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవుడు ఎక్కడో కొండల్లో కోణల్లో మేకలు కాచుకున్న నన్ను మరి తీసుకొచ్చి నజాపేటలో పెట్టి, నజాపేటలో నుంచి చిక్కుర్తి తీసుకెళ్ళి పరిచర్యలోకి దేవుడు పిలిచాడు. నమ్మకమైనటువంటి పరిచర్య చేయాలని, కొన్ని ఆత్మలు ఆ ప్రాంతంలో మరి రక్షించాలని దేవుడు పిలుపు మేరకు లోబడి మరి నిరంతరం ఇప్పటి వరకు చాలా సమయం వృధా చేశారు. ఆయన అంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కుమారుడు. దుర్వినియోగం. ఎప్పుడు నీకు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేయి. ఎప్పుడు నీకు సమయం దొరికితే అప్పుడు వాక్యం ధ్యానం చేయి. ఎప్పుడు నీకు సమయం దొరికితే వీధి సువార్త చేయి. ఎప్పుడు నీకు సమయం దొరికితే ఆయన గురించి ప్రకటన చేయి. ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఖాళీ దైవజనుడు దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు తెలుసా? నమ్మకాన్ని బట్టే కదా. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? ఎక్కడో చీకట్లో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి తీసుకున్నాడంటే నమ్మకమే కదా. మరి ఆయన గురించి ప్రకటన చేస్తున్నామా? ఆయన సిలువను వార్తల గురించి ప్రకటన చేస్తున్నామా? ఆయన ప్రేమల గురించి మన చదువుతూ మరి స్కూల్లోనైనా మరి చదువుతున్న మరి చేస్తున్న ఉద్యోగ విషయంలో కొలీగ్స్ ఎవరైనా మరి యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి, యేసయ్య మార్గం గురించి, యేసయ్య ఇంత గొప్ప దేవుడు అని మనందరికీ తెలుసా లేదా? తెలుసా? మహిమ కుమార్ తెలుసా లేదా? యేసయ్య గొప్ప దేవుడు అని తెలుసా లేదా? నా పాట ఏమని పాడావు? అద్భుతాలు దేవుడు ఓరన్నా యేసుకు చాటు లాస్ట్ చరణం ఏంటి? మార్గం తానై అన్నాడన్నా మనిషిగా మారాల్సినటువంటి దేవుడు మహిమను విడిచెచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మానవుడి కోసం మనిషిగా మారాడండి. తనకు తాను రిక్తుడుగా, గొర్రెపిల్ల సాధువుగా. ఒక మా ఇంటికాడ కూడా గొర్రెపిల్ల ఉంది. అది చెవు పట్టుకొని వస్తే అదే దాని గొర్రె కషాయం నమ్మినట్టుగా మామూలుగా అయితే రాదండి. మామూలుగా వినదు అనమాట. చెవు పట్టుకొని వస్తే అప్పుడు వస్తుంది. అది యేసయ్య మన కోసం ఎంత త్యాగం చేశాడంటే, యేసయ్య మన కోసం ఎన్నో ఆయన మన జీవితాల్లో చేసుకునేటటువంటి మేలులు ఎన్నో అంటే చాలా ఉంటాయి. సామెతల్లో అంటాడు, యథార్థంగా ప్రవర్తించడానికి ఏ మేలు కూడా కొదువు లేదు. నమ్మకంగా ఉంటే ఇదేంటి తల్లి, దీనికన్నా అధికమైనటువంటి మహిమను, అధికమైనటువంటి కృపను నీకు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ కొంచెంలో నమ్మకం ఉంటే చాలు. ఆరిపోయే దీపానికి ఏమైంది? వెలుగుతూ ఉంటుంది. మన దీపాలు ఆరిపోతాయి. ప్రభు వెలిగించిన దీపం ఎప్పుడు కూడా, ఈ దీపం ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వాడికి ఆయన ప్రేమను,
మనం ప్రకటన చేయాలి. ఆయన కూర్చే, ఆయన కూర్చుంటే ఆయన ఉండాలి, నిలబడితే ఆయన ఉండాలి. చాలా మంది ఏసై పిచ్చి బాగా పట్టిందిరా, బాగా ముదిరిందిరా, ఒరే పిచ్చోడా, ఏసై పిచ్చి వాడి కోసం కాదు, వాడి కోసం మనం ఒక్కడే చెప్పాలా. వాడికి కాదు ముదిరింది, నీకు ముదిరిందని చెప్పాలా. లోకంలో చాలా మంది డ్యాన్సులు వేస్తున్నారు, లోకంలో గుడ్డుడుచుకునే ఎగిరేవాళ్ళు చాలా మంది ఉన్నారు, లోకంలో రకరకాల భక్తులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యం పుట్టించు తెలుసా అండి. కానీ నీ భక్తి, నీకు భక్తిలో నువ్వేం చేయాలి? శక్తిని ఆశ్రయించాలి, నీతిని సొంతం చేసుకోవాలి, విశ్వాసాన్ని సొంతం చేసుకోవాలి, సాత్వికమైనటువంటి మనసును సొంతం చేసుకోవాలి, వివేకం కలిగి నడుచుకోవాలి. అప్పుడు అటు గనక సొంతం చేసుకోగలిగితే నువ్వు ధన్యకరంగానే బ్రతుకుతావు, నీకు మేలు చేస్తాడు ఆయన. ఈరోజు కఠినమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు, చాలా మంది అందుకే అంత చక్కగా రాశాడు. కఠిన శ్రమలు ఏ కలతలైనను నన్ను ఎదురించగను, బెదరకుందని పని చేయుటకు నన్ను స్థిరపరచితివా, సాక్ష్య జీవితం ఊపిరిగా నీదు మాటలే నా ప్రాణముగా సాగిపోయేదా యేసయ్యా, కడదాకా నడిపించుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని కఠినమైనటువంటి శ్రమలు ఎదురవుతాయి తెలుసా క్రైస్తవుడికి? దేవుని బిడ్డగా పిలువబడినటువంటి మనకి ఎన్ని ఎదురవుతాయి తెలుసా? చాలా ఎదురవుతాయి. కానీ ప్రభువు మనకి సమీపంగా ఉంటాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో చెవి కలిగిన వాడు వినును గాక. ఆమేన్. ఆయన మన తోడే ఉంటాడు. ఆయన ఒక్కసారి కనుక ప్రభువా నన్ను దర్శించు ప్రభు అంటే ఖచ్చితంగా దర్శిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నాలోనికి రండి ప్రభు అంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయనని దాటిపోయే దేవుడు కాదు ఆయన. అందుకే విరిగి నలిగినటువంటి మనసు కలిగిన వారికి ఆయన సమీపిస్తుండండి. కన్నీళ్లతో ప్రభు పాదాలు పెడితే వెంటనే దిగి వస్తాడండి. ఏంటి ఆ ప్రార్థన చేస్తే ప్రభు సమీపంగా వస్తాడు, నేను ప్రార్థన చేస్తే దిగి రావట్లేదండి. వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉంది? ఏ మనసు ఏమో నచ్చింది, ఆ మనసే నచ్చలా. ఏంటి తేడా? ఇద్దరు దేవుడి సన్నిధిలో ఉన్నారు. తేడా ఏంటి? మా నాన్న అంటే నాకు ఇష్టమే, మా అమ్మ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళు దూరం చేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ అన్నను ప్రేమిస్తావా? దూరం అయిపోతాడు. నీ భర్తను ప్రేమిస్తావా? దూరం అయిపోతాడు. నీ బంధువులు ప్రేమిస్తావా? దూరం అయిపోతాడు. నీ కన్న తల్లిని ప్రేమించినా దూరం అయిపోతాడు. బిడ్డలు ప్రేమిస్తావా? దూరం అయిపోతాడు. బంగారాన్ని ప్రేమించినా దూరం అయిపోయింది. మా సంఘంలో ఒక ఉందమ్మా, ప్రార్థనకు మా తల్లి అంటే ఆమె ఒకటి చెప్పింది, పాస్టర్ గారు బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పాస్టర్ గారు, వయసు చూస్తే 90 సంవత్సరాలు, బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పాస్టర్ గారు. నేను ఒకటి చెప్పాను, నీ కాళ్ళు నా కన్నయ్యి, నా కాళ్ళు నీ కాళ్ళు తీసుకో. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఇద్దరు కాళ్ళు నరికేసి నా కాళ్ళు నీకు, నీ కాళ్ళు తీసుకుందామమ్మా, కుర్రోడికి నడుతావు, బ్రహ్మాండం కలుగుతామన్నా. ఆ పని మాత్రం వద్దులే పాస్టర్ గారు, నువ్వే కలకాలం బతుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను కలకాలం బతుకుతాను చెప్పలేను, నా ప్రభు ఎప్పుడు పిలుస్తాను అప్పుడు వెళ్ళిపోతానమ్మా. నువ్వు మాత్రం కలకాలం ఉండాలంటే దేవుడి సన్నిధులకి హాజరవ్వాలి, కనబడాలి. దేవుడి ఎదురు కనబడాలి. మనం దేవుడి సింహాసనం ఎదురు మనం కనబడాలి. దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలంటే ధూపం వేయాలి. అగ్ని బలిపీఠం మీద మనం ఏం చేయాలి? ధూపం వేయాలి. అది మండుచు ప్రకాశిస్తున్నప్పుడు మనకు తోడుగున్నటువంటి దేవుడు ఎన్నడూ కూడా మనల్ని అనాథలుగా ఉంచుడు. ఇందాక అన్న చెప్పాడు, యేసయ్యను నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా ఫస్ట్ 2025 సంవత్సరం ఏంటంటే ప్రభా, జనవరి మాసం ఎప్పుడు పోయిందో ప్రభు అని ప్రార్థన చేసేది. 30 రోజులు దేవుడు నా కుటుంబాన్ని పోషించాడండి. హల్లెలూయా హల్లెలూయా. 30 రోజులు నా దేవుడు నా కుటుంబాన్ని పోషించాడు. నేను ఏ పని చేయాలా, నీ ఎక్కడికి పోవాలా, ఎంతో కూర్చోవడం అంతే. దేవుడి యొక్క మహాకృప చేత ఫిబ్రవరి నెల ఆసన్నమైంది. మొదటి తారీఖు రోజే ప్రార్థించిన రీతిగా అడిగిన దానికంటే అందుకే చక్కగా పాడబడ్డాడు శాలిమన్న. అడిగే దానికంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవయ్యా. హల్లెలూయా. మనం అడిగింది ఎంతైతే ఆయన ఇచ్చిందంతా కల్లారా చూసాం.
వస్తాయా ఏసీ నమ్ముకుంటే? అవును వస్తాయి. నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు. నువ్వు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతావు యేసునామములో. స్తోత్రం. నువ్వు టీచర్ అవ్వాలా, టీచర్ అవుతావు యేసునామములో. హల్లెలూయా. నీ కోరికను సిద్ధం చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచు. 22 కీర్తనలో అంటారు కదా, 20లో అంటాడు, నీ కోరికను సిద్ధపచేసి నీ ఆలోచన ఎలా ఉంది? ప్రభా, మా నాన్న పాస్టర్, ప్రభా నేను డాక్టర్ కావాలంటే నువ్వు చేస్తే అవుతా అని అడుగు. దేవుడు అడుగు, ఖచ్చితంగా అవుతావు. అంతే. ప్రజలకు సేవ చేయాలంటే మా నాన్న దగ్గర పాస్టర్, మా నాన్న దగ్గర ఏం లేదు ప్రభా, నువ్వు చేస్తే అవుతా. దానికి కష్టం నాకు, దానికి ఎంత త్యాగం చేయాలో నాకు చెయ్యి ప్రభా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు అండి ఆయన. ప్రభా నేను 10 మందికి, ఎందుకంటే నేను చూస్తున్నానండి వైద్యం చాలా సరైనటువంటి విధానంలో అందక తండ్రులు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, తండ్రులు ఎంతమంది చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృప చేత మరి మాకు తెలిసినటువంటి దైవజనులే మరి వాళ్ళ బిడ్డకి చిన్న వయసులోనే మరి గవర్నమెంట్ జాబ్ రావటం, మరి ఆశ్చర్య రీతిలో మరి వాళ్ళు కూడా ఉచిత సర్వీసు. నిన్న ఒక అబ్బాయికి బాగలేకపోతే శ్రీదత్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే ఫోన్ చేస్తే వచ్చిందండి అమ్మాయి. ఒక పెద్ద డాక్టర్ అయ్యి ఉంది, నేను ఫోన్ చేయటం ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు. అదే సినిమా సార్ ఇంటికి వచ్చిన పరిచయం కదా మొన్న. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, నేను ఎప్పుడు పలకించింది కూడా దాఖలా లేదు. సార్ ఎట్లా ఫోన్ వచ్చాము సార్ అన్నాం అంతే. వెంటనే అమ్మ ఇరిష్ అన్న అని చెప్పేసి పరిగెత్తుకుంటాం, ఫోటో ఉంటుంది అన్న చేతులు కొట్టుకొని అన్న చెప్పండి అన్న అంది. వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అన్న మీరు చెప్పండి అన్న, ఎవరన్నా మీ పేషెంట్ చెప్పండి అన్న. అమ్మ నాకు తెలియదు అమ్మ, ఎక్కడ ఉంటాడమ్మా, జనరల్లో ఉంటాడమ్మా, అందుకే వచ్చామమ్మా, ఇక్కడ నిలబడ్డామమ్మా. అన్న మీరు రాండి అన్న మీరు తీసుకెళ్తారన్న అని చెప్పేసి బయట తీసుకెళ్తానమ్మా, మేమేం తీసుకోమమ్మా దయచేసి. ఆ పేషెంట్ పరిస్థితి ఎలా చూస్తున్నాను. వెంటనే చేయి పట్టుకొని చూసింది, అన్న ఈ రోజు ఈ బిడ్డను దేవుడు నడిపించును కాక, దేవుడికి స్తోత్రం కలుగును కాక. సాయంత్రానికి ఆ బిడ్డను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఆపరేషన్ లేజర్ కిరణాలతో ఏదో కొట్టేసి పడేశారు, ఆ కిడ్నీలో స్టోన్ తీసేశారు. సాయంత్రానికే ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేసి పంపించారు. అతని పేరు మార్క్. నిజంగా దేవుడు ఎంత గొప్పోడు అంటే, మన నమ్మకం ఉంటే చాలండి. ప్రభు కోసం మనం నిలబడితే, ప్రభు పరిచర్యలో నమ్మకంగా ఉండగలిగితే ధన్యకరమైనటువంటి జీవితంలో మనల్ని ఆయన నడిపిస్తాడు. దరిద్రంలోకి తీసుకెళ్ళడు ఆయన. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి దీన స్థితి వచ్చినా, ప్రభువా నా స్థితి, అందుకే దావీదు అంటాడు, దీనమైనటువంటి స్థితిలో నేనున్నానయ్యా, దీన స్థితిలో నేనున్నానయ్యా. దీన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. నిజంగా దైనందిన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నేను అనుకుంటా 2014 సంవత్సరం మళ్ళీ వస్తే బాగుంది అనుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. 2014 సంవత్సరం వచ్చిద్దా? ఆ అనుభూతి వేరు, ఆనందం వేరు. అసలు కంజర పట్టుకొని కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూసేవాళ్ళు. మా ఊర్లో నాకు ఇచ్చిన పేరు ఏంటంటే మొద్దోడు, పనికిరానోడు. కొండెక్కి పాట పాడుతుంటే అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చూసి ఏమనుకోడు, అరే ఎంగసు కొడుకోవాలా ఆడు అని అనేవాడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. ఎంత చక్కగా పాడుతున్నాడు ఆయన, ప్రభువుని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమీ లేదు, పాడకూరలు కట్టలాంటి నేను. మనిషి ఆకారం చూస్తుంది కానీ చాలా భయస్తుంది. హల్లెలూయా. మనిషి చూస్తున్నాం కానీ నా ప్రభువే నా ధైర్యం. హల్లెలూయా. ప్రభువుగా చక్కగా కంజర పట్టుకొని కొండ మీదకి వెళ్ళి పాట పాడుతున్నప్పుడు ఒక తల్లి గారు మరి యేసయ్య మరి మంచి స్వరం ఇచ్చారుగా, యేసయ్య కోసం వాడబడుతున్నావు అని అడిగింది. హల్లెలూయా. కొండ మీదకి వెళ్ళి ఏ పాట పాడానంటే, నన్ను కన్నవారు నన్ను విడచిన గాని నమ్మిన వారే నాకు దూరమైన, నన్ను కన్నవారు నన్ను విడచిన గాని నమ్మిన వారే నాకు దూరమైన, ఏనాడు విడువని నా బంధము నీవే, ఏనాడు విడువని నా తల్లివి నీవే, నా తల్లివి నీవే యేసయ్యా, నా తండ్రివి నీవే యేసయ్యా, నా
నేను నాలోన నీవు నీలోన నేను కలిసుంటే అంతే చాలయా కలిసుంటే అంతే చాలయా నే కోరలేదు ఈ లోక స్నేహం ఆశించలేదే ఏ ఘనతలైనా నే కోరలేదు ఈ లోక స్నేహం ఆశించలేదే ఏ ఘనతలైనా నీవుంటే చాలని నిన్ను చేరినా. హల్లెలూయా. పాట నన్ను బ్రతికించింది. ఈ పాటే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే ఈ పాట పాడుకుంటూ పెంజర్ తీసుకుని ఎక్కానో ఎన్నో సంవత్సరాలు మరి ప్రభు సాక్షాత్మై ఎన్నో ప్రాంతాలు తీసుకెళ్ళాడు, బలంగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా బలంగానే వాడుకుంటూ పని సమయం ఆసనమైంది. అంటే మనం అనుకుంటున్న పరిస్థితులను బట్టి ఇంకా బాలేవులే ముందుకు వెళ్ళలేవులే, మనకి ఎవరు సపోర్టింగ్ లేదు. ఎవరు సపోర్టింగ్ ఉన్నా సపోర్టింగ్ లేకపోతే ప్రభు సపోర్టింగ్ సన్పాలు మనకి. మనం నిలబెట్టేవాడు ఎవరండి? సియోను పునాది రాత్రి వేసిన వాడు, ఆయన ఎందుకు విశ్వసించిన వాడు అన్నాడు కూడా కదవరపాటు ఇంకంతే. రాయేసింది ఆయన, నిలబెట్టింది ఆయన. పడిపోయినా ఓడగొట్టినా పీకేసినా ఎంతమంది ఎన్ని చేసినా నీ పక్షమై తోడుగున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీకు జయ జీవితంలో నడిపించేవాడు ఆయన, నీ చేయి పట్టుకొని నడిపించేవాడు ఆయన. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో తల్లి బాగలేదా, తండ్రి బాగలేదా, భర్త బాగలేదా, భార్య బాగలేదా, ఇటువైపు మనసు కట్టబాక. ఇవన్నీ ఏంటంటే అనుకుంటాం, అయ్యో నా తల్లిని చూడలేకపోతున్నానే, అయ్యో నా భర్తను చూడలేకపోతున్నానే, నా బిడ్డను చూడలేకపోతున్నాను. ఈ మనసు ఉంటే దేవుడు మనసు దూరం అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునికి కలిగిన మనసు నీవు కలిగి ఉండాలంటే మొదట దేవుడు మనసు కలిగి, దేవుడు ప్రేమను కలిగి, దేవుడు సాత్వికమైనటువంటి మనసు సాధన చేయి. అందుకే సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి ఇప్పటి విషయంలో, రాబోయే విషయంలో నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ఎవరో ప్రేమిస్తావో వాళ్ళు చూడొద్దంటున్నా. చూడు, తప్పులేదు. మా అమ్మ మా నాన్న రమ్మంటే రాలా, ఒక్క తన్ను గట్టిగా పడింది. నా చేతుల్లో కాదు, ఏసై చేతుల్లో పడింది. తీసుకొచ్చి ఇంటికాడ పడేసాడు. ఇప్పుడు బోట్రా బాబు అంటే ఒక పాపం వచ్చి బాయ్ మీరు బడికి రా, వెళ్ళిపోండి మీరు అన్న, మీరు వెళ్ళిపోండి అన్న. మళ్ళా పశ్చాత్తాపడి అమ్మ నన్ను క్షమించవే అని మా అమ్మ అట్ట పట్టుకొని వాటేసుకున్నప్పుడు ఏడ్చింది పటాపట. నా కన్న కొడుకే వెళ్ళిపోమన్నాడు, నా కడుపును పుట్టిన బిడ్డ నేను ఎవరి కోసం బతకాలని నేనేదో బాయిలో పడి చచ్చిపోతాను, చచ్చిపోతాలే ఏసై కోసం బ్రతుకుతా. హల్లెలూయా. ఏసై కోసమే బ్రతుకు. ఈరోజు నీ కడుపును పుట్టిన నేనన్నా మాట, ఒకవేళ దేవుడు అంటే నా ఇంట్లోకి రాలేదు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోనకి రా అన్నాడు ఆయన. నువ్వు బయట నిలబడి బంగారు వజ్రాలకు పోతాను, అవి చేస్తాను, ఇవే చేస్తాను, ఏమి ఉండదు. ఏం సంపాదిస్తున్నావు? ఇంతవరకు అన్నీ సంపాదించావు. ఏమన్నా ఉందా? మిగులుతాలు ఏమన్నా? ఇప్పుడు చెయ్యి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేసేది ఇప్పుడు చెయ్యి. చేస్తే దాన్ని ధైర్యంగా చెయ్యి. నీ భక్తి నీకు ధైర్యంగా పుట్టించాలంటే మా అమ్మాయి తలగా కొట్టుకుంటుంది, విసుక్కుంటుందేమో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒరే బాబు ఇంకా ఆపరాను ఆయన. అందుకే ఒక ప్రసంగాలంట అరగంట హద్దు, 30 గంట ముద్దు, గంట ముద్దాయా పాస్టర్ గారు. నిజమే, మరి ఏం చేస్తా ఆయన చెప్పి నడిపించాడు. హల్లెలూయా. నేను 10 నిమిషాల్లో పట్టుమని 10 నిమిషాల్లో కట్టెకొట్టి ఆపేద్దాం అనుకున్నా. వాస్తవంగా నేను అదే అనుకున్నా. ఎక్కువ ప్రసంగికం కూడా కాదు నేను. తెల్లవారులు పాటలు పాడపడతా కానీ నాకు అసలు వాక్యం చెప్పడమే రాదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. 100 పాటలు కాదు, 2000 మంది పాటలు పాడతా. తెల్లవారులు పాడతా. రాత్రి ఒక సభలో ఒక కూటానికి వెళ్తే వాళ్ళందరూ ఉన్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, నేను ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఒక పాటను ఒక తల్లి దర్శించింది. ఆ పాట పాడతావా నేను పాడి నా దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏ పాట అమ్మా అన్న? అదేరా ఎందాక పరలోకంలో పాట పాడేవిగా. ఇందాక ఇప్పుడు పాడానమ్మన్నా. నువ్వు తెలీదు, నువ్వు పరలోకంలో ఉన్నావు అంట. దర్శనం చూసిందంట. హల్లెలూయా. పరలోకంలో అంట ఆ దేవదూతల మధ్య నిలబడి ఊరగుతుంటే నువ్వు తెలియదయ్యా, వాడు కనపడ్డమైనా కానీ అంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆడ కనపట్టలేదమ్మా, నువ్వు ఏ పాటమ్మా చెప్పమ్మా తల్లి అంటే, పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం, పరలోక
వాడిందాక బాగానే అన్న. అరే చిన్నపిల్ల సంవత్సరాల పిల్ల అటు కూర్చొని ఇటు చూస్తుంది నాకెళ్ళి. ఆ పిల్ల మనసు దోచుకున్నాడండి యేసయ్య. ఆ పిల్లని చూసింది, ఆ పిల్ల వచ్చి పాస్టర్ గారు టాటా చెబుతుంది. ఆ పిల్లని చూసి నిజంగా యేసయ్య నా స్థితి నన్ను కూడా అక్కడ దగ్గర పెట్టుకుంటాడా అనుకున్నాను రాత్రి. నిజంగా దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఆయన చల్లని ఒడిలో ఉదిరిపోవాలని ఆశ. ఈ లోకమంతా ఈ ప్రపంచం అంతా విడిచిపెట్టి ప్రభువా 2014 సంవత్సరం మళ్ళా వెనక్కి తీసుకెళ్ళి ఒక్కసారి బ్యాక్ అయ్యాయంటే లోకం దాని ఆశలు గతించిన మాటలు గతించు. ఒక్కసారి ప్రభు నా మునుపటి జీవితం నాకు జ్ఞాపకం చేయ ప్రభు అంటే ఒరే ఎందుకురా బాబు పాప జీవితాన్ని ఎందుకు కోరుకుంటావు ఆయన అంటాడు. ఒకప్పుడు పాపములో ఉండవు, ఒకప్పుడు నీ జీవితాన్ని ఇలా చేసి ఉంది, ఇలా ఇది కావాలి ఇది కావాలని అడిగితే మనం ఏం చెప్తాం? ఎక్కడో వాగులు ఏమంటే కట్టెలు కొట్టుకొని వాగుల్లో తిరిగి మరి గొర్రెలు మరి మేకలు కోసుకున్న నా బ్రతుకుని ఈరోజు రాత్రి అందుకే నా పాటలో కూడా చేదైన నా జీవితము నా పాట కదా యేసయ్య పాట. హల్లెలూయా. ప్రభువు నాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి పాట. నా జీవితంలో యజమానుడు అనే పాట రాశారు. నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి నా సాక్షి జీవితంలో కూడా ఆ పాటలో ఉంది. ఎవరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా నా ప్రభు లైక్ చేశాడు. హల్లెలూయా. నా ప్రభు సంతోషిస్తే చాలు. చాలా మంది సోషల్ మీడియాలో పెట్టుకొని ఓరి దొంపలు లేక బలి నచ్చేసిందని గీతలు గీస్తా ఉంటారు. గీతలు వాళ్ళు మార్కులు ఇచ్చేది ఏంది? నా ప్రభు మార్కు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇస్తే చాలు, ఆయన సంతోషిస్తే చాలు. మనల్ని బట్టి దేవుడు దుఃఖపరచుకొని ఉండి చాలు. ఆయన ఇప్పుడు ఏ సందర్భంలో ప్రభా నేను నిన్ను ఏ పరిస్థితిలో దుఃఖ పెట్టానయ్యా, నిజంగా నా దైనందిన జీవితంలో నా దారిద్ర్యంలో నా ఇటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను దుఃఖ పెట్టానేమో అయ్యా నన్ను క్షమించు ప్రభు అని నిత్యము ఆయన పాదాలు కొట్టుకొని కనుక ఆయన గోజాడగలిగితే ఆయన నిత్యం మనకు సమీపస్తుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు ఉన్నాడు అన్న. హల్లెలూయా. చాలా మంది పాటలు పాడుతూ ఉన్నారు. ఇలా పాటలు పాడేవాళ్ళు ప్రజలు కనపడతారు, వాక్యం చెప్పేవాడు ప్రజలు కనపడతారు, ప్రార్థన చేసేవాళ్ళే. భక్తి సింగ్ ఒక మాట అంటాడు, ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు దేవుడు కనపడతారు. హల్లెలూయా. వారు రాత్రులు దేవుడితో కనపడతారండి. ప్రార్థన చేసినప్పుడు అంట ఆ ఇంట్లో ఎంత ప్రార్థన చేస్తున్నారంటే ఆ ధూపం అంట దేవుడు అందుకొని పోతాడు. దేవుడు దూతలు వస్తాయంట. ఇదిగో ఈ ఇంట్లో కేజీ ప్రార్థన చేసింది, ఇదిగో ప్రభువా కేజీ ధూపం తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టానయ్యా. ఈ ఇంట్లో 1/2 కేజీ చేసింది, 1/2 కేజీ ప్రార్థన. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ఇలా గంట ప్రార్థన ఎంత చేస్తే అంత మంచిదండి. హల్లెలూయా. ప్రార్థన ఎక్కువైతే మనలో ఉన్న పాపం పోద్ది, ప్రార్థన ఎక్కువైతే మనలో పరిశుద్ధత వస్తుంది. ప్రార్థన ఎక్కువ చేస్తే కఠినమైనటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి బలహీనతలు ఎన్నో దూరం అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. దేవుడు మరి ఎంతవరకు మిమ్మల్ని ఇసుకించినట్టుండా మరి ఆశ్చర్యంగా మరి 1.5 గంటలు అనుకుంటా మైండ్. నన్ను ప్రేమతో మొదట దేవుడు ప్రేమించాలా, ఎందుకంటే అలాగనే సేవకుడు కూడా వాక్యం అందించుకుంటూ పోతానే ఉంటా. అందుకే పాస్టర్లకు మైక్లీ కూడా అంట, కుర్రోళ్ళకి మైక్లీ కూడా అంట. వాళ్ళ ఇంజన్ స్టార్ట్ అయిందంటే ఇంజిన్ ఆడ ఉంటుంది, ఆయన గేర్ ఆడ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇంజన్ డ్రైవర్ ఆడుంటాడు రైలుకి ఆ చివరి బోగిలో ఉంటాడు, కేంద్ర ఆడుంటాడు ఈ చివరు ఉంటాడు. అట్లా దూరం కాకుండా మన అందరం ఐక్యతలో నడిపించబడము కాక. హల్లెలూయా. దేవుడు మరి నా సాక్ష్యంలో మరి దేవుడు ప్రేమించాడు. మరి నన్ను ప్రేమించి 2014 సంవత్సరంలో నన్ను రక్షణలోకి తీసుకొని మారుమనసు తదనంతరం 2015లో బాప్తిసం పొంది ప్రభు యొక్క పరిచర్య చేయడానికి 2024 సంవత్సరంలో పరిచర్యలోకి ఇచ్చుకున్నాడు ప్రభు. మరి 9-10 సంవత్సరాలు గడిచింది. మరి టైం ఇంకా వృధా చేయదలుచుకోలేదు. ప్రభు పరిచర్యలోనే మొన్నటిదా 4 చాలా బాధపడ్డా. రాత్రే మోక్షం కలిగింది. దేవుడు స్తోత్రం కలుగును కాక. రాత్రే దేవుడు దర్శించాడు. ఒరే నువ్వు కనుక కారులోకి వెళ్ళావంటే నిన్ను ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ప్రభు వద్దు ప్రభు అన్న. రాత్రి జీవంలో కనబడింది 20 మంచు తుఫాను, భయంకరంగా తుఫాను పడతా ఉంది, భయంకరంగా మంచు పడతా ఉంది. బండి స్పీడ్ పోతే యాక్సిడెంటే. హైవేలో ఏం కనపడట్లా. చేబ్రోలు నుంచి ఇంటికి వచ్చడానికి 4 గంటలు పట్టింది. దేవుడు స్తోత్రం కలుగును కాక. చేబ్రోలు నుంచి ఇంటికి రావడానికి 1.5 టైం, నాకు 1.5 4 గంటలు పట్టింది. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. సజీవంగా మరి ఈరోజు ఇక్కడ కొంత సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు మహాకృప చూపాడు. మరి మేమేదో పనులలో చేయి వేసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ మరి మేము తలంచింది వేరు. మన ఎడల ఆయన తలంపులు. మా భక్తుడు ఒక పాట పాడాడు. మా భక్తుడు, మా ప్రియుడు స్నేహితుడు ఒక పాట రాశాడు.
నా ఎడల నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా. వాటిని వివరింపనాసనమా, అన్ని వర్ణింప నావశమా. వాటిని వివరింప అన్ని వర్ణింప నావశమా. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. నా ఎడల నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా. హల్లెలూయా. మన ఎడల ఆయన తలంపులు ఉన్నతమైనవే, విస్తారమైనవే, గొప్పవే. మనమే వాటిని గ్రహించలేక కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం, కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. ఆయనైతే మన వెన్ను ఉంటాడు, మన పక్షమై నిలిచి ఉంటాడు. మరి నా జీవితాన్ని, దరిద్రంగా ఉన్నటువంటి నా జీవితాన్ని, వాస్తవం చెప్తున్నాను, నర్సాపేట వచ్చినప్పుడు 60 రూపాయల చొక్కాతో నేను బ్రతికాను. వాస్తవా? సత్యమా? 60 రూపాయల చొక్కా నేను వేసుకున్న నాకు అనుభవం ఉంది. ఇప్పుడంటే కొంచెం లాభెక్కాలే. ఈరోజు వేసే మా కొరకు చేత 3 జాతల దేవుడు గుట్టించాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఏ సంవత్సరం కుట్టిను ప్రభు ఇస్తే తొడిగాను, కానీ సంవత్సరం ఆయన మహాప్రభు చేత 3 జాతలు కుట్టడానికి ప్రభు కొరకు చూపాడు. మరి నిలబట్టానికి నీడలేదు ప్రభు అంటే నాకు 2 ఇల్లు ఇచ్చాడు ఏసయ్య. హల్లెలూయా. చాలా మంది అంటారు స్థలం కోసం ప్రార్థన చేయ పాస్టర్ గారు చేస్తారు ప్రార్థన. నువ్వు చేయాలా? నువ్వు చేయి, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. నువ్వు అడిగింది ఎంత అయితే దాన్ని ఇంత చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిలబడటానికి నీడ లేదు ప్రభు అంటే నీడనిచ్చాడు నాకు. కట్టుకోవడానికి వస్త్రం లేదంటే వస్త్రాన్ని ఇచ్చాడు. మరి నీళ్ళు లేవు ప్రభు అంటే మరి స్టేషన్ కాడి నుంచి మోసిన రోజులు ఉండేది. స్టేషన్ కాడి నుంచి మా శాలం నగరం నీళ్లు మోసాను. వేసే మా కృప చేత మరి వాటర్ ఇచ్చాడు, మరి నిలబడటానికి నీడ ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏసై కోసం కొన్ని ఆత్మలు మనం రక్షించాలనే మనం ఆయనకి ఇచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఒక సంపద, అదే ఒక భాగ్యం. దానికి మించిన సంపద ఏది లేదు. ఆయన కోసం పనిచేద్దాం, ఆయన పరిచర్యలో పాలుభాగస్తులవుదాం. మరి ఆయన యొక్క మహాకృప చేత మనమందరిని ముందుకు నడిపించునుగాక. దేవుడు సాక్షాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మన పరిస్థితి